నమస్తే, వెల్కమ్ టు S9 టీవీ. నేను మీ స్వర్ణ. తెనాలి రామకృష్ణుడు గురించి మనం కథలు చెప్దామని అనుకున్నాం కదా. ఇప్పుడు మొదటి కథ వినండి. కథ పేరు నూతిలో నుంచి నీళ్లు. ఒక్కసారి శ్రీకృష్ణ దేవరాయలు తన తోటలో ఒక కొత్త నూతిని తవ్వించాడు. అది చాలా లోతుగా ఉంది, కానీ అందులో నీళ్లు లేవు. రాయల వారు చింతపడి ఈ నూతిలో నీళ్లు ఎలా పట్టించాలి అని ఆస్థాన పండితులను అడిగాడు. అందరూ పెద్ద పెద్ద గ్రంథాలు తిరిగేశారు, కానీ సరైన సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు ముందుకొచ్చి, మహారాజా, నేను నీళ్లు పట్టిస్తాను, కానీ కొన్ని కుండలు, పెద్ద గడ్డి మోపులు కావాలి అన్నాడు. రాజు ఆశ్చర్యపోయినా సరే అని ఇచ్చాడు. రామకృష్ణుడు ఆ బాణల నిండా నీళ్లు నింపి ఒక్కొక్కటిగా నూతిలో వేశాడు. బాణలు ఖాళీగా ఉంటే తేలుతాయి, కానీ నీళ్లు నింపి వేస్తే మునిగిపోతాయి కదా. అలా వరుసగా నీళ్లు నిండిన బాణలు నూతి అడుగుకు చేరాయి. ఆ బాణలు మునిగిపోకుండా ఉండటానికి వాటి మీద పెద్ద గడ్డి మోపులు వేసి నూతి నిండా నింపేశాడు. కొద్దిసేపటికి నూతిలో నుంచి నీళ్లు పైకి పొంగాయి. అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఏం జరిగిందంటే, నూతిలో వేసిన బాణలు, గడ్డి మోపులు నూతిలోని ఖాళీ స్థలాన్ని ఆక్రమించాయి. నీటికి ఉండే ధర్మం ఏమిటంటే, అది తన స్థలాన్ని ఆక్రమించకుండా ఏదైనా వస్తువుని తోసివేస్తుంది. అలా నూతిలో ఉన్న కొద్దిపాటి నీరు కూడా పైకి పొంగింది. ఇక్కడ నీతేమనగా, తెనాలి రామకృష్ణుడు తన చతురతతో శాస్త్ర జ్ఞానాన్ని కూడా ఉపయోగించి సమస్యని ఎలా పరిష్కరించాడో ఈ కథ తెలియజేస్తుంది. వెయిట్ ఫర్ పార్ట్ 2. రెండో కథ మనం పార్ట్ 2లో తెలుసుకుందాం.